సో ఇప్పుడు మదర్స్ డే ఏదో ఒక స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఏం లేదు, వచ్చే ఇంకొక ఎన్ని జన్మలు బతుకని తెలియదు, అన్ని జన్మలకి మా మమ్మీయే నాకు మమ్మీగా కావాలని. ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను. అసలే కొత్త ఇంటికి వచ్చాము, కొత్త ఇంటి కోసం బోల్డ్ అని కొంటున్నాము. ఇవన్నీ కాకపోతే మా మదర్ కి సంబంధించినవి అనమాట. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్నుకున్నానండి. ఇలా చెయ్యాలి, నన్ను చూసి నేర్చుకోండి. అమ్మ రోజు ఎలా చెయ్యాలో, పొద్దున్న గబ్బు మొగ్గాలు వేసుకొని లేచి టీవీ కింద కూర్చోవడం కాదు. టీవీ కింద కూర్చోలేదు, టీవీ పక్కన. ఓకే, సో మదర్స్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు మావాడు. ఎన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యావు నాన్న? 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. హాయ్ గైస్, వెల్కమ్ టు నవీన్ ద అల్టిమేట్ ఛానల్. అండ్ ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు అర్థమైపోయి ఉంటుంది మదర్స్ డే వ్లాగ్. సో ఈ మదర్స్ డే చాలా చెత్తగా ఉండబోతుందని నాకు తెలుసు. అయినా సరే ఎలా ఉండకూడదు, ఎలా చేసుకోవద్దో చూపిస్తాం అన్నమాట మీకు. ఎందుకంటే మా వాళ్ళకి అసలు మదర్స్ డే కూడా గుర్తులేదు, గుండెల మీద తన్నెవరా, కనీసం విష్ కూడా చేయలేదు పొద్దున్న నుంచి. వాళ్ళకి చూపిద్దాం అనేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంటే మదర్స్ డే అని ఒక్కరోజు సెలబ్రేట్ చేయకూడదు, రోజు. ఓహో, అయితే రోజు లేవంగానే కాళ్ళు మొక్కు, వద్దు డైలాగ్ వద్దులే. లేవంగానే కాళ్ళు మొక్కు, ఆశీర్వాదం తీసుకో, చెప్పినట్టు చెయ్యి, ప్రతిదీ 9ంటికి పడుకో, అబ్బో డైటింగ్ చెయ్యి, ఎక్సర్సైజ్ చెయ్యి, ఎక్సర్సైజ్, చదువుకో, ఫిట్నెస్ చూపిస్తా. ఈ ఫిట్నెస్ ఫ్రీక్ చూడండి, మోకాలు చిప్పలు పగల కొట్టుకోండి. ఇంకొకటి కనీసం మిస్ చేయకుండా పండి బొర్లుతూ. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ రన్నింగ్. అంతే. అండ్ మై మామ్ ఈస్ రెడీ. హ్యాపీ మదర్స్ డే మమ్మా. సో ఈరోజు మా మమ్మీ అండ్ నేను ఇద్దరం ట్విన్నింగ్ చేస్తున్నాం అనమాట. మంచి హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ తో మంచి అందమైన కాంబినేషన్, పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్. మా మమ్మీది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ కావాలని మదర్స్ డే థీమ్ లాగా ఉండాలని చెప్పి నేను మా ఇద్దరికి ఒకటే కాంబినేషన్ లో తీసుకున్నాను. ఎస్, హ్యాపీ మదర్స్ డే అండ్ లవ్. ఎస్, హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. చలో మా సెలబ్రేషన్ షురూ. సో ఇప్పుడు మదర్స్ డే ఏదో ఒక స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఏం లేదు, ఈ రోజు ఇంట్లోనే చేసుకుంటున్నాం అనమాట మదర్స్ డే. ఎందుకంటే మా ఇల్లు ఒక అద్భుతమైన పని ఇంకా జరుగుతూనే ఉంది. 2 నెలల నుంచి అది తీరట్లేదు, పెద్ద సమస్య వచ్చి పడిందే. సో అందుకని ఈ మదర్స్ డే సింపుల్ గా ఇంట్లో మా అమ్మ గిఫ్ట్లు మాత్రం అదిరిపోయాయి, తర్వాత తిట్టుకోదు. ఓకే, సో ఈ మదర్స్ డేకి ఏంటంటే ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను. హ్యాపీ మదర్స్ డే టు యూ అండ్ యూ. అవసరం లేదు. కాదు మమ్మీ, చాలా యూత్. యూత్ మదరా. అంత కష్టపడి అక్కడ పోసావు కానీ నేను నీకు మ్యాకరోన్ తినిపిస్తా, ఎందుకంటే ఇది బాగుంటది. హ్యాపీ మదర్స్ డే టు యూ. వచ్చే ఇంకొక ఎన్ని జన్మలు బతుకని తెలియదు, అన్ని జన్మలకి మా మమ్మీయే నాకు మమ్మీగా కావాలని. ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా. ఈ మమ్మీయే నాకు కావాలని. సో ఇలాగే నాతోనే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు అందుకే బయటకు వచ్చేస్తున్నాడు, దేవుడికి యాక్సెస్ ఈజీగా ఉంటుందని. మైండ్ తెలివి. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా. ఇలా కేక్ ని వాడిన తర్వాత దీంట్లో ఇలా పెట్టించాను చూడండి, ఇవి రియల్ ఫ్లవర్స్ అనమాట. ఎంత బాగున్నాయి కదా, వైట్ అండ్ గోల్డెన్ ఫ్లవర్స్. ఇలా తీసి ప్రపోజ్ చేస్తున్నాం. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ టూ.
మదర్స్ డే గిఫ్ట్స్ ఓపెనింగ్ ఏందమ్మా సడన్ గా కేక్ నుంచి చికెన్ మారిపోయింది. చూసావా తెలివి ఏలైనా మాత్రం భూషణంగా మారిపోతుంది. విత్ కద్దరా అలా అయితే ఎంత బాగుండు రియల్ లైఫ్. అద్భుతమైన గిఫ్ట్స్ తెలుసుకోవాలని ఉంది తొందరగా. నవీన ఆట అల్టిమేట్ ఛానల్ అంటే అల్టిమేట్ గా ఉండాలి కదా. అసలే కొత్త ఇంటికి వచ్చాం, కొత్త ఇంటి కోసం బోల్డ్ అని కొంటున్నాము. ఇవన్నీ కాకపోతే మా మదర్ కి సంబంధించినవి అనమాట. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని కొన్నానండి. గిఫ్ట్ నెంబర్ 1 మా మమ్మీ మాకు అద్భుతమైన కాఫీలు టీలు పెట్టి వాళ్ళని అందించడానికి అద్భుతమైన ట్రే. ఎంజాయ్ మమ్మీ, మంచి మంచి కాఫీలు టీలు ఇవ్వు మాకు. బాగుందా అంటే నా ట్రే అయితే బాగుందా చూసారా? ఎంత ఆలోచించి మా మమ్మీ కోసం ఎంత బాగా కొన్నాను నేను. అందంగా అందించడానికి, అందంగా మా మమ్మీ మాకు అందించడానికి. మన అమ్మమ్మ గిఫ్ట్ ఎలా అవుతుంది? ఇదిగో నీకోసం అద్భుతమైన ఎంజాయ్ చేయడానికి. మా మమ్మీ కిచెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి కిచెన్ వేర్ అన్నమాట. కాదు నీ కిచెన్ గుడ్స్ లేవని. అరే రికార్డ్ చేయి. కేక్ తినేసారా? ఇందాకే తిన్నాం. విష్ చేయడానికి రాలేదు, కేక్ కోసం వచ్చాడు కదా. ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి అంతే. ఇలాంటి పుత్రులు ఉంటే ఎంత లేకపోతే ఎంత. పుత్రులా బూతులు వస్తున్నాయి. పుత్రులు కేక్ కోసం వచ్చాడు. ఇదిగో మమ్మీ నీకోసం అద్భుతమైన సామాన్లు కిచెన్, కొత్త కిచెన్ లో కొత్త ఉండాలి కాబట్టి గ్లాస్ అన్నమాట విత్ వుడెన్ డిక్కీ టక్కీ. ఇలాంటి రోజు డ్రై ఫ్రూట్స్ కావాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఇచ్చి డాడీకి ఇవ్వు, ఇంకో దాంట్లో చాక్లెట్స్. అందంగా పోస్తే అందంగా రోజు పోయిపోతుంది. అదే అదే కళ్ళకి ఆనందం కోసం మదర్స్ డే గిఫ్ట్. అంతే అంతే. నువ్వే చెప్తే అదే. నేనంటే అదే కరెక్ట్. మా మమ్మీ కోసం నెక్స్ట్ గిఫ్ట్. ఈసారి ఏం అద్భుతం రాబోతుందో. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ అమ్మల రోజు. అమ్మల్ని తినవన్లే. ఒక రెండైతే సరిపోవు కదా మా మమ్మీకి, పైగా పెద్దగా అయిపోయాయి. చిన్న చిన్న వేసుకోవడానికి అందంగా ఉప్పులు కారాలు అవి వేసుకోవడానికి బాగుంటాయి కదా చిన్నవి. అవి వేసి మనకి ఆమ్లెట్ వేయాలి లాస్ట్. అండ్ నేను బాగా మా మమ్మీ హెల్త్ పాడవడం నాకు ఇష్టం లేదు, అందుకే గ్లాస్ కి మారాను అనమాట. టప్పర్ వేర్లు ప్లాస్టిక్ ఇంటికి మంచిది కాదన్నారు. నువ్వు తినవు కదా అందులో నుంచి? నువ్వు తినవు కదా? ఇంకా మీ అందరూ తిన్నాక మిగిలిపోతే కొంచెం అలా మర్చిపో. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి లిడ్ మంచి గ్లాస్ బౌల్స్ అన్నమాట. ఈసారి కిచెన్ అంతా కూడా గ్లాస్ వేర్ చేస్తున్నాను. మా మమ్మీ కిచెన్ ఇష్టం కాబట్టి గ్లాస్ వేర్ కిచెన్ చేస్తున్నాను మదర్స్ డే సందర్భంగా. ఇంకో 2 months లో అది బ్రాస్ వేర్ అయిపోతుంది, గ్లాస్ ఎగిరిపోతుంది. అలాంటివి 4 సెట్ అన్నమాట. సో నెక్స్ట్ మా మమ్మీ కోసం ఫ్రిడ్జ్ వేర్ అన్నమాట. ఫ్రిడ్జ్ కోసం ఏమేమో పాపం అడ్డమైనవన్నీ పాతవన్నీ ప్లాస్టిక్ అన్ని పెట్టుకుంటుంది మా మమ్మీ. ఎందుకు అందంగా మా మమ్మీ ఫ్రిడ్జ్ సర్దుకోవడానికి, నీ ఫ్రిడ్జ్ నువ్వు అందంగా ఉంచుకోవడానికి. నీ ఫ్రిడ్జ్ అంటే అది అందంగా సర్దుకో, ఎవరు వాడదు. అందంగా సర్దుకో అనిస్తుంది. సర్దుదా అట్లే కష్టం అలా అందంగా కష్టపడదు. ఇప్పుడు ఏమేమో వేస్తే ఆ ఫ్రిడ్జ్ అందంగా ఉండదు. మా మమ్మీ తెరవగానే 3 పొద్దులు లేవగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాయి. సో ఫ్రిడ్జ్ అందంగా ఉంటే మా మమ్మీ ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రెష్ గా ఉండడానికి నీకోసం ఫ్రెష్ ప్రెస్. సో నెక్స్ట్ మా మమ్మీ కోసం ఇంకో అద్భుతం రాబోతుంది. ఓపెనింగ్ సెరమనీ. ఇవి 3 బౌల్స్ అలాంటివి చిన్న చిన్నవి. మసాలాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మసాలాలు మా మమ్మీ చేతితో నూరుకున్న మసాలాల కోసం స్పెషల్ గ్లాసెస్ అన్నమాట. ఎంజాయ్ మమ్మీ, ఎంజాయ్. హ్యాపీ మదర్స్ డే. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. స్పెషల్ గ్లాస్. కిచెన్ 2-3 సరిపోవు కదా. కిచెన్ నిండా కావాలంటే ఒక్కొక్క సెట్ కనీసం ఒక 10-20 ఉండాలి కాబట్టి అన్ని సైజులు. చూడు దీంట్లో అయితే నిజంగానే స్పెషల్గా ఉన్నట్టు. ఇది నాలాంటిదే నా ఫ్రెజైల్, హ్యాండిల్ విత్ కేర్. అవునవును, లేకపోతే బండగైపోతా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వచ్చేసింది నీళ్ళు అందంగా తెచ్చుకోవడానికి, నీ డైనింగ్ టేబుల్ కి అందమైన ఫ్లవర్ వాస్. హ్యాపీ మదర్స్ డే. ఇదిగో మమ్మీ పెద్దవి ఇందాక 2 వచ్చాయి కదా, ఇంకా బ్యాలెన్స్ 2 గ్లాసులు అనమాట. సెట్ 4 సెట్ నీకోసం, ఇంకా 2 కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మదర్స్ డే కల్లా వచ్చేస్తాయి. అప్పటికి ఉండవు, అప్పటికే పగిలిపోతాయి. సో గ్లాస్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంతకాలం ఉంటాయో ఎలా ఉంటాయో తెలియదు, బట్ గ్లాస్ వాడితే చాలా మంచిది. అండ్ ఇవన్నీ కూడా కొంచెం మంచి స్ట్రాంగ్ గా ఉన్న గ్లాసెస్ తీసుకున్నాను. బట్ మా శ్రేయాస్ గారి ఆధ్వర్యంలో
మా ఇంట్లో ఉన్న అంబికా గారు ఆధ్వర్యంలో. అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు. హ్యాండిల్ విత్ కేర్ నాన్న. కొత్త గ్లాస్ బౌల్స్ జార్స్ తీసుకోమని నేనే చెప్పాను. అందుకనే నీకు మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చాను. అంతే సో కొత్తింటికి 3 లక్షల్లో ఖర్చు అవుతున్నాయి కాబట్టి పెద్దగా నేను ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఏం తీసుకోలేకపోయా. బాగున్నాయి కదా గిఫ్ట్స్? ఓకే, చాలా బాగుంది. చిన్న నా రేంజ్ లో ఒకటి తీసుకున్నాను. ఉత్తి కవర్ ఇస్తావా? పుట్టి కవర్ మాత్రం ఇస్తాను. ఇందులో కనీసం నీకు డైలీ ఉపయోగపడే ఒకటి ఉంది. ఏమని స్పూనా? దీస్ ఆర్ బ్యాంగిల్స్. మా మమ్మీ ఈ మోడల్లో ఎప్పటి నుంచో ఒక బ్యాంగిల్ అడుగుతుంది. అయితే వీటిలో స్పెషల్ ఏంటంటే ఇది చాలా తక్కువ గ్రామ్స్, కేవలం 2 grams ఆఫ్ గోల్డ్ 2 grams ఆఫ్ గోల్డ్ లో తయారయ్యాయి అనమాట. డైమండ్ రెప్లికాస్. ఈ మదర్స్ డే కి 2-4 అంటే 2-2 అనేది ప్రపంచంలో ఎవరు తయారు చేయడం అనమాట. 2-2 అంటే స్పెషల్ ఆర్డర్ ఇవ్వాల్సింది. మనం చివరికి 8:30కి షాప్కి వెళ్ళి 9ంటికి బయటికి రావాలి. మూసింది టైం కంటే దొరుకుతుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం తెచ్చుకున్నామంటే స్పెషల్ ఒకేజన్ లో గిఫ్ట్లు తెలియదు అనుకో, వచ్చిన ప్యాకేజీలు ఇచ్చేసి నీళ్లు కదా, నీళ్లు కోసం ఇది తెచ్చాను, బాత్రూమ్ కదా అందుకని ఇది తెచ్చాను అని నీ అని పెట్టేసి ఇచ్చాను. కనీసం నేను ఆ రకంగానని ఇచ్చాను. నువ్వు అదని ఇచ్చావరా? నాకు నేను ఫేక్ ఉంటాను కదా. సరే ఒరిజినల్ గా ఏమైనా చేసావా? ఒరిజినల్ గానే ఫేక్ ఉండదు. సో ఒరిజినల్ కనీసం కేక్ అనే తయారు చేసావరా? 10 రూపాయలు ఓరియో పెట్టి. అది నేను మా అమ్మ కోసం తెచ్చాను. నువ్వు మీ అమ్మ కోసం ఏం తెచ్చావు? అంటే ఆల్రెడీ ఉంది కదా, ఎందుకు టైం వేస్ట్? మమ్మీ ఫర్ టైం మనీ నీ పాకెట్ మనీ నుంచి నా మనీ ఎక్కడ వేస్ట్ చేయక్కర్లేదు. పాకెట్ ఎప్పుడు ఇచ్చా? పాకెట్ మనీ ఉంది కదరా నీ దగ్గర. 1000 రూపాయలు 1500 లేదు. అదని కనీసం విష్ చేసావా? చేసా. ఎప్పుడు స్టోరీ పెట్టా? స్టోరీ? ఓ వావ్, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడితే అయిపోయిందట. సో ఇలాంటి సుప్పుతుళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్త అండి, ఏం చేయకండి, వేస్ట్ అదంతా. ఇంకొకడైతే నేను ఎక్కడ అంటాను అని పారిపోయాడు కూడా, ఇక్కడ లేని కూడా. సో అదనమాట. ఇవి రోజు వేసుకొని ఇంకా ఈ 2 మాత్రం పర్మనెంట్ గా ఉంచేసుకో. అమ్మయ్యా ఏదో ఒకటి ఇచ్చా. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో అది సరే, కనీసం అమ్మమ్మ కన్నా హ్యాపీ మదర్స్ డే చెప్పండి. అమ్మయ్య ఓ చాక్లెట్ ఇస్తా చెప్పు, ఓ బిస్కెట్ ఇస్తా చెప్పు అన్నట్టుగా ఉంది. ఇలా చెయ్యాలి, నన్ను చూసి నేర్చుకోండి. అమ్మ రోజు ఎలా చెయ్యాలో. పొద్దున్న గబ్బు మొక్కలు వేసుకొని లేచి టీవీ కింద కూర్చోవడం కాదు, అబ్బా ఇలా కౌంటర్లో వేయడం కాదు, వేస్ట్ ఫెలోస్. చూడండి, ఇలా కాకుండా కొంచెం నాలా సెలబ్రేట్ చేయండి అమ్మలకి. ప్రతిరోజు అమ్మల రోజే, బట్ ఈ రోజైనా కనీసం స్పెషల్ గా ట్రీట్ చేయండి సంవత్సరానికి ఒకసారి. సరే, ఎలా ఇవ్వడం తెలుసు కానీ మీకోసం మీ మమ్మీకి ఇవ్వడానికి జిఆర్టీ నుంచి నేను చిన్న గిఫ్ట్ తెప్పించాను. మమ్మీకి ఇష్టం కదా మొక్కు పుల్లలు అంటే, మొక్కు పుల్లలు. మమ్మీకి బ్లాక్ బీట్స్ నల్ల పూసలు అంటే చాలా ఇష్టం కదా, మమ్మీకి నల్ల పూసలు. అది అమ్మమ్మ కొని ఇవ్వడమే తప్ప నా కోసం మీ చేతికి చేయమని. సిగ్గులేనోడా, దాని బిల్లన్న కట్టు. బాబా అరే 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 కష్టపడి అతి కష్టపడి హిమాలయాస్ ఎక్కి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి తీసుకొచ్చాను నేను. సిగ్గులేదురా పక్కోళ్ళు గిఫ్ట్ కొని చేతికిస్తే ఇవ్వడానికి? మనిషికి అన్నం తింటున్నారా, పిజ్జా తింటున్నారా? కనీసం ఆడైతే కనీసం వాట్సాప్ లో నన్నా ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ లో నన్న స్టేటస్ పెట్టండు, అది కూడా పెట్టలేదు. చెత్తవేదా? ఎందుకంటే నాకు 5000 నాకు 8000 నాకు అంత ఫాలోవర్స్ ఏంటి 8000 ఫాలోవర్స్ కి ఓవర్ యాక్షన్? నాకు 6 లక్షలు ఉంది, నేనేం చేయాలి? మిమ్మల్ని కేర్ కూడా చేయదు. వెళ్ళిన బాత్రూమ్ కడిగి ఎట్లాగో మీరు తేలేదు, సెలబ్రేట్ చేయలేదు, కేక్ కూడా తేలేదు కాబట్టి నేను చెప్పినట్టు చేయండి. నువ్వు బాత్రూమ్ గడుగు, నువ్వు ఇల్లు ఒకసారి అది కూడా మీరు చేయరా? అయితే నేను అమ్మికాన్ని పెంచుకుంటున్నా ఈ పార్టీ నుంచి, మీరు వదిలేసి. తొక్కలో మా మమ్మీ కొన్న గిఫ్ట్లు మీరు నాకు ఇస్తే తొక్కలో మదర్స్ డే నేనే ఐడియా ఇచ్చాను. నువ్వే స్పెషల్ ఏంటి? స్పెషల్ ఉండదు, అదే స్పెషల్.
సరే ఎట్లా మా అమ్మ ఇచ్చిందని ఇస్తుంది అవన్నీ ఎందుకు పోగొట్టుకోవడం ఇవ్వండి మోకాల మీద కూర్చొని హ్యాపీ మదర్స్ డే బిల్డప్ మోకాల మీద మా మోకాలు ఎగిరిపోయినాయి కదా అమ్మ బాబాయ్ అది కూడా అర్హత లేదండి ఆవిడకి ఇదిగోండి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది ఎల్లకెళ్ళక 4 నెలల తర్వాత మొదటిసారి వెళ్ళాడు బ్యాడ్మింటన్ కి లిగమెంట్ ఎయిర్ ఫ్రాక్చర్ లిగమెంట్ ఏరో ఏదో సర్జరీ కూడా చేయాలి 15 ఏళ్ళకి సర్జరీ చేయించుకుంటున్నా 10 అలా చెప్పొద్దు 15 ఏళ్ళకి అతి కష్టపడి ఇంజరీ అయినా గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు. సరే నీ డ్యామేజ్ అయిందా నీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందా పొగొట్టేలా ఉన్నావు హ్యాపీ మదర్స్ డే టు నాట్ యు. ఇది ముక్కు పుల్ల మాత్రం అదిరిపోయింది మా మమ్మీ టేస్ట్ ఐ లవ్ ఇట్ అంటే ట్రెడిషనల్ అనమాట ఇది కుళ్ళు కౌంటర్ టేస్ట్ ఎప్పుడు చేసావట నల్ల పూసలు నువ్వు వేస్తే బాగోదు మీ డాడీ వేస్తేనే బాగుంటుంది ఏది కూడా తెలియదు మా వాడికి నైస్ నాకు యాక్చువల్లీ లాంగ్ నెక్లెస్ నల్ల పూసలు కావాలి అండ్ ఎంత జ్యువెలరీ ఉన్నా నాకు నల్ల పూసలన్నా ముక్కుడు కలన్నా చాలా ఇష్టం ఫస్ట్ చాయిస్ లో ఎప్పుడు ఇవి రెండే అనమాట సో మా మమ్మీకి తెలుసు కాబట్టి మా అమ్మగా ఆలోచించి నాకు కొన్నది తొక్కలో వీళ్ళే కొనలేదు వేస్ట్ బ్యాచ్ కొండ్రా మీరు అర్హత కోల్పోయావు వేస్ట్ ఆపోజిట్ నువ్వు పక్కన నుంచి అర్హత కోల్పోయావు అంటే ఇది వద్దా ఇప్పుడు దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ మదర్స్ డే సో సాడ్ ఎస్ మదర్స్ డే గిఫ్ట్ ఏమైనా కొన్నావా ఏంటి ఏంటి 10th రిజల్ట్స్ వచ్చాయా అద్భుతంగా ఫెయిల్ అయ్యావు కదా సో బై ద వే హీస్ ఆరివ్ మా వాడి బెస్ట్ ఫ్రెండ్ హాయ్ ఆరివ్ ఈరోజు రిజల్ట్స్ అని తెలిసి వచ్చావా తెలియక వచ్చావా బై మిస్టేక్ ఓకే సో మదర్స్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు మా వాడు ఎన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యావు నాన్న 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు 5 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ 1 సబ్జెక్ట్ లో జస్ట్ పాస్ అంతేనా కంగ్రాచులేషన్స్ నా పరువు నిలబెట్టావు ఫ్రెండ్స్ లో D1 వచ్చింది D1 వావ్ టోటల్ పర్సెంట్ ఎంత తెలుసా 90% వచ్చింది కొడుకు ఏ కామెడీ అవుతున్నానా మదర్స్ డే రోజు 90% చూడు కావాలంటే ఏ అది 89 అంటారు కాదు 90% వచ్చింది నాకు నీ ఫ్రెండ్ కి సేమ్ 90 ఇద్దరు ఏది కాపీ కొట్టారా ఒకటే బెంచ్ మీద కాపీ కొట్టడం చాలా ఈజీ అనిపించింది నిజంగా 90% వచ్చిందా నీకు నీకు దమ్ము ఉందా మా ఆడియన్స్ చూపిస్తా ఏమన్నా మమ్మీ ప్రామిస్ చేసింది ఇప్పుడు అబద్ధం ఆడితే చీటింగ్స్ నాకు ఎలక్ట్రిక్ బైక్ కొనిపిస్తానని చెప్పింది కొనాలి బైక్ కాదు సైకిల్ నాకు కూడా కొనాలి సరే కొంటావా ఎంత అది నాకు ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి జస్ట్ 40-50,000 అరే నీకెందుకు రా కొంటాను నేను తొక్కలో 5వ క్లాస్ రిజల్ట్ 4వ క్లాస్ రిజల్ట్స్ కూడా ఇంకా తెచ్చుకోలేదు నువ్వు ఇంకా లేదుగా ఇంగ్లీష్ లో 85 ఫ్రెంచ్ లో 72 ఫ్రెంచ్ ఇస్ ఫ్రెంచ్ యు కాంట్ డూ టోటల్ మార్క్స్ లో అమ్మా టోటల్ ఓకే టోటల్ అని కూడా ఉండదా నెక్స్ట్ ఇంకా మ్యాథ్స్ లో ఎంత 97 ఓఫో మ్యాథ్స్ 97 వచ్చినారా నీకు అంటే 98 వస్తాయి అనుకున్నా 1 మార్క్ ఏడమైందో కనుక్కోవాలి రీకౌంట్ రెండు ఎందుకు రా పోయినాయి నీకు 97 వచ్చినాయి 3 మార్కులు ఎక్కడ రా పోయినాయి ప్రపంచంలో ఎట్లాంటి అమ్మాయిలు ఎక్కడ ఉంటారా 97 వస్తే 3 ఎక్కడ పోయినాయి అంట సైన్స్ లో 90 సైన్స్ లో నీకు 90 వచ్చినాయా ఐఎమ్ సైంటిస్ట్ కాదురా కాపీ కొట్టుంటావు నమ్మకపోతే ఎలా చెప్పు నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది నమ్మకం కలిగించే సుపుత్రులా నాకు ఉన్నది నెక్స్ట్ సోషల్ సైన్స్ లో 77 పక్కన ఏది గ్రేడ్లు ఉన్నాయి ఏ చూపిద్దాం అది కూడా మరి జెన్యూనిటీ ఉండాలి కదా అరే B2 రెండిట్లోనే A1 ఒక దాంట్లో A2 D1 ఇంటెలిజెన్స్ లో ఎంత 46 50 అంతేనా 96 100 కి అట్లా ఇట్లా రా పొరపాటు పడి నీకు ఇంటెలిజెన్స్ లేదు వాళ్ళు ఎట్లా 96 వేసారు మైండ్ ఉన్నోళ్ళకి కదా సో కరెక్షన్ చేసినోడు చాలా తప్పురా సరే నీకెక్కువ బాబా నీకెక్కువ వచ్చినాయా ఆరిఫ్ ఎక్కువ వచ్చినాయా సేమ్ 445 సో ఇప్పుడు చెప్పండి ఆడియన్స్ వీళ్ళిద్దరు కలిసి కాపీ కొట్టారా లేదా ఏం పతి
ఎవరు పతి పేద పతి అంటగా. సో నాకు ఎలక్ట్రిక్ బైక్ కన్ఫర్మ్. ఎలక్ట్రిక్ బైక్ కన్ఫర్మా? ఎవరు చేశారు ఎలక్ట్రిక్ సైకిల్ కన్ఫర్మ్ నీకు? మొత్తానికి మోడ్ రిజల్ట్స్ వచ్చాయి. 10th రిజల్ట్స్ పాస్ అయ్యాడు. యా చెయ్యరా చెయ్యి. ఫస్ట్ నేను కాలేజ్ అని చెప్పాను. హౌ మచ్ ఐ గాట్? 90%. యా. హలో, థ్యాంక్ యూ. నైస్. వచ్చేయండి ఈరోజు పార్టీ. థ్యాంక్ యూ అక్క. నందిని కంగ్రాచులేషన్స్. ఈటింగ్ చేసి పాస్ అయ్యారులే. ఇడు కుళ్ళు చూడు చిన్నోడిది. నందిని కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బా మదర్స్ డే కేక్ ఇట్లా కూడా పనికొస్తుంది అనుకోలేదురా మీకు నోరు తీపి చేయడానికి. మీ డాడీకి చెప్పావా? చెప్పలే. ఇంత చెప్తాం. డాడీ శ్రేయస్ కి డి వచ్చింది ఫ్రెండ్స్ లో. డి వచ్చింది. అరే ఫ్రెంచ్ లో డి వచ్చింది మాత్రమే చెప్తా కుళ్ళు పోతాడా. ఒరిజినల్ చెప్పరా ఎంత వచ్చిందో. ఒరిజినల్ గానే డి నీ వచ్చింది. కొడుకు ఫెయిల్ అయ్యాడు. అసలు నో రియాక్షన్. 10th ఫెయిల్. ఒక నాన్నగా నువ్వేం నేర్పిస్తున్నావు? చదువు. ఫెయిల్ అవ్వమనా? చదువుకోమని మరి ఫెయిల్ అయితే ఇంకా గట్టి చదువుతారు. గట్టి చదువుతారు. పురాణం ఇంకా గట్టి. అట్లుంటది అట్లుంటది డాడీతో. అబ్బా బా బా. డాడీ ఫెయిల్ అవ్వాలి. 90% వచ్చింది డాడీ నాకు. వెరీ గుడ్. అసలు చూసాం. ఐఎమ్ ప్రౌడ్ సిటిజన్. నేను రాదు. నాకు మమ్మీలో 10th కన్నా ఎక్కువ వచ్చింది నాకు. 99 రావాలి అని అది ఇందాకే నో ప్రాబ్లం అన్నాడు. వీడి సంతోషం కోసం. సాడిస్టోడా. పండుకోలే ఎర్ర మ్యాథ్స్ లో ఎంత వచ్చింది తెలుసా? 97. ఏమైంది రావాలి కదా. స్మైల్ కి 98 వచ్చింది డాడీ. స్మై గాడి బెటర్. ఇంకా ఇంకా ఆరిఫ్ కి ఆడికంటే ఆరిఫ్ కి సోషల్ లో 100 out of 100 వచ్చింది. వేరే సబ్జెక్ట్ చెప్పద్దు. ఉన్నది చెప్పు పర్లే కానీ లేని చెప్పు. ఉన్నది చెప్పు. ఫ్రెంచ్ లో 72 D1 వచ్చింది. 72 ఫ్రెండ్స్ మనం పోయిందా సైన్స్ లో 90. పక్క తెలుగు నేర్చుకోరా, మాతృభాష నేర్చుకోరా ఎప్పుడు చెప్పాడు. ఫ్రెంచ్ నేర్చుకో అది రైలు అంతా యాక్చువల్లీ ట్రూ. అంటే మరి తీసుకోవడానికి మనకు బుద్ధి ఉండాలి కదా ఫ్రెంచ్. అవునమ్మా మీకు తెలుగు లేదు అక్కడ. తెలుగు పెట్టాలి కదా మీరు. మాతృభాష పెట్టకుండా ఏదో పెట్టేసి పనికిరాని అన్ని. మాతృభాష అయితే కనీసం మార్క్స్ పెరుగుతాయి, ర్యాంక్ పెరుగుతుంది. ఓకే నీ కొడుకు ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలట. నాకు ఎలక్ట్రిక్ కావాలి. 90% వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఉండదు షాపు, బొమ్మల షాపు. అవునరా రిమోట్ తిప్పిస్తా కావాలంటే నీకు. ఆపరేట్ చేస్తే ఆయిల్ కూడా ఉంటుంది. అంతే. ₹100 ఉంటుంది. అరే సైకిల్ వెళ్ళే బ్రెయిన్ డ్యామేజ్ చేసుకున్నావు నువ్వు. నీకు ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్? సైకిల్ లో బ్రెయిన్ డ్యామేజ్, కోచింగ్ లో బ్రెయిన్ డ్యామేజ్. సరే సరే నీ డ్యామేజ్. సో అదనమాట విషయం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. మదర్స్ డే ని మా ఆడుకొని 90% నాకేం సెలబ్రేట్ చేయకపోయినా 90% తెచ్చుకొని ఒక రకంగా సంతోష పెట్టాడు కాబట్టి ఇట్స్ ఓకే. ఈ మదర్స్ డే కి నేను క్షమించేసా. నీ అంత చూస్తారా ఇవాళ? నాకు ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఆ రోజు మీరు వెళ్ళలేదు. అయినా నాకు మార్క్స్ కావాలి. నీ అంత చూస్తా. దబిడి దిబిడే దబిడి దిబిడే. ఇంకా చూద్దాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ గైస్. బై. నెక్స్ట్ వీడికి ఏమి ఇప్పిస్తున్నాను? రిమోట్ కారా, రిమోట్ బైక్. మేము నీ కొడుకు రిజల్ట్స్ వచ్చినాయి 10th రిజల్ట్స్. అంతకంటే ఏం కావాలి నీకు? నిద్ర కావాలా? అద్భుతమైన హెయిర్ స్టైల్. పైగా ఎంత బాగుందో హెయిర్ స్టైల్. చూడు అద్భుతమైన హెయిర్ స్టైల్ ని భరించి. ఏంటో లే, నా గ్లామర్ కి ఎవరు సరిపోతారు కానీ ఇంట్లో. ఇట్స్ ఓకే. అర్థం చూసుకో మనం
వెయిట్ చూసుకోమా. అందుకే బెడ్ కిందే పెట్టుకున్నాం మేము. ఏం లాభం బెడ్ కంటే బరువు. ఇలాంటి అవమానాలు ఎన్ని జరిగినా దృఢంగా నిలబడడమే మన స్త్రీ జాతి యొక్క లావుగా బలవడమే మీ అమ్మ యొక్క పాప స్త్రీ జాతి కాదు. పెద్ద స్త్రీ Fill in the blanks. నీకు ఎలక్ట్రిక్ ఇప్పారని నేనే. సో ఇలా కొనసాగుతూనే ఉంటాయి మా చర్చ సమావేశాలు. బాయ్ గాయ్స్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నమాట. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒకటి ఏరియా గుట్ట ఇవన్నిటితో పాటు ఇదిగోండి కోనేరు చాలా బాగుంది. కొన్ని తాబేళ్లు కూడా ఉన్నాయి. కోనేరు చేపలు అన్నీ ఉన్నాయా? ఇక్కడ చాలా ఉన్నాయి తాబేళ్లు. నాకు యాక్చువల్లీ తాబేళ్లు పెంచడం చాలా ఇష్టం. ఇదిగోండి ఎన్ని తాబేళ్లు ఉన్నాయో.